ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆగం బ్లాగ్స్. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే అందరూ ఏబిసిడి నార్మల్ గా చెప్తారు కాబట్టి ఈరోజు కొంచెం డిఫరెంట్ గా చెప్పాలనుకుంటున్నాం. ఫస్ట్ చూడాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. సో కంటెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చేస్తారు ఆగండి, ఎందుకురా మనకి ఇదంతా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో గైస్ కంటెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే నార్మల్గా ఏబిసిడి ఎలా చెప్తారో కొంచెం మన తెలుగు వాళ్ళ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. సో స్టార్ట్ చేయరా విన్నా. ఏ అబద్ధాలు ఆడకరా. బి ఫర్ భయపడుతున్నావా? సి ఫర్ చంపేస్తా. డి ఫర్ దే అంటే దేవుడు అని అనుకుంటున్నా. లోపర్ నా కొడక. ఈ ఫర్ ఏం చేస్తున్నావురా? ఎఫ్ ఫర్ ఫ్యాన్ రా. ఫర్ ఫండు. జీ ఫర్ గోల్మాల్ చేస్తారు వీళ్ళంతా. అమ్మో. హెచ్ ఫర్ అందరు హౌలేగాళ్ళే ఉన్నారు ఇక్కడ. హెచ్ తర్వాత ఐ ఫర్ ఐటమ్ గాలు ఉన్నారంట్రా ఈయనంతా. జే ఫర్ అరే జరుగురా. కే ఫర్ కలిసి ఉందాం రండిరా రండి. ఎల్ ఫర్ నా లవ్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అంటే మనం అంతా లాయన్స్ అంటున్నాను. అట్లయితే ఓకే. ఎం ఫర్ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో. ఎన్ ఫర్ నటించకురా. ఓ ఫర్ ఊపిరి తీసుకొని రాజారా. పి ఫర్ పు అంటే పువ్వులు అంటున్నా. చిట్టికి నీరు పోస్తేనే పువ్వు ఎరుపుస్తుంది. క్యూ ఫర్ క్వాలిటీ లేని మనుషులు. ఆర్ ఫర్ రేసుగురం. టుకుడు టుకుడు టుకుడు. ఎస్ ఫర్ చీమ చచ్చిపోతే ఎట్లురా నాన్న నాకు. టీ ఫర్ ఏం చెప్తాం రా భయ్, తెలంగాణ బిడ్డలం రా భయ్ మనం. యూ ఫర్ యునైటెడ్ గా ఉందాం రా మనం. ఏంట్రా మీరంతా. పి ఫర్ వచ్చిందమ్మా వయ్యారి చూడు. డబ్ల్యూ ఫోర్ వచ్చేసి 100 కోటి లాగున్నాము రా మనందరము. నేనైతే కాదండి. ఎక్స్ బీ పెట్టకుర్రా భయ్, ఎక్స్ అంటే జిరాక్స్ అంటున్నా. వైఫర్ ఏంటి చెప్పండి. ఎందుకే జెడ్ ఫోర్ ఏంది నేను చెప్తాను ఆగండి. ఇంత చూసి మా చిచ్చోర లెక్కలు మీకు తలనొప్పి లేచినారు. జెండు బాంబు పెట్టుకొని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి రా నాయనా. ఇది కరెక్ట్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు.